గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తనుజ ఆడుతుందన్న మంచిగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. నాకు ఇమాన్యుయల్ గేమ్ బాగా అనిపించింది. ఎందుకు అంటే బాగా కష్టపడుతున్నాడు, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. ఫ్రెండ్స్ ని నమ్ముకొని అంటే వాళ్ళు లైక్ టెనెంట్స్ లాగా, ఇప్పుడు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగా గ్రూప్ గా ఆడదాం అనుకున్నారు, గ్రూప్ గానే ఆడాలనుకున్నారు. కాబట్టి వాళ్ళలో కొందరు సపోర్ట్ చేయట్లేదు ఆయనకు, అంతే. తనుజ ఇంకా ఇమాన్యుయల్ రిలేషన్షిప్ అది రిలేషన్షిప్ అనేం కాదు, ఆయనకు ఉండేదే అది క్యారెక్టర్. ఆయనకు ఏంటంటే లవ్ ట్రాక్ బయట కూడా పులిహోర కలుపుతుంటాడు కాబట్టి, సో అదొకటి అంతే. ఫాదర్ అండ్ డాటర్ లాగానే, ఎందుకంటే నాన్న నాన్న అని మాట్లాడుతుంది కాబట్టి, సో ఆ రిలేషన్ కలుపుకున్నారు వాళ్ళంతే. అవును, అదే అంటున్నా. వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది. ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే. ఫెయిరే అన్న, ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ప్రియా ఫిక్స్. కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అనమాట. సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడడము శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. హరిత హరీష్ ఆడుతున్నాడు అన్న. వన్స్ వాళ్ళ నాగార్జున గారు చెప్పారు కదా, మీ వైఫ్ తో మాట్లాడినాను అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా మార్చేసుకొని వాళ్ళ భార్య ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే. అంటే వీళ్ళు రెచ్చగొట్టున్నారు ఆయనని, రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెము, అవును మరి ఎవరైనా అంతే కదా. అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే. అవును, లైక్ గాజుల్ది పతివ్రత అవన్నీ మాట్లాడిండ్రు. ఎవరు సంజన మాట్లాడింది, తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడిందంట, తర్వాత హరీష్ లుచ్చాపో సంథింగ్ ఏదో మాట్లాడిండ్రు. సో 3 వర్డ్స్ రాంగే వస్తుంది అది. ఇలాంటివి మాట్లాడకూడదు, అవును అదే మాట్లాడకూడదు. కానీ హరిత హరీష్ ఏమంటున్నాడు అంటే దానంత పెద్ద మాట అయితే కాదు, ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నా. అదైతే బ్యాడ్ వర్డే. సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న, మంచిగా ఆడుతున్నాడు. ఆయన్ని తీసేసేదానికే లేదు. ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు. ఆయన ఎవరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ లో. తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది, లైక్ అందరితోటి కలిసిపోతుంది. రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది. అదే నేను చెప్పడం అయితే, నేను చెప్పిన రివ్యూలోనే ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను. అవును, అది నిజమే కదా. రీతు చౌదరి గేమ్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది, ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు. సో అందుకు తను ఎవరితో, కానీ నిన్న నామినేషన్స్ లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా, తను బాగా హట్ అయింది. నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను, కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్ లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్చేసింది. రీతు చౌదరి కొంచెం ఫేక్ ఉంది. అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుయల్ ని నమ్మి ఇమాన్యుయల్ తోటి ఉండి, లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి కానీ గేమే కదా, సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యిండేది కాదనమాట. చూస్తున్నా బ్రో, ఓకే బ్రో, ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా, ఓకే దున్నుతున్నారు నామినేషన్ లో కూడా మంచిగానే. 3 కామనర్స్ 3 సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్ లో. అదే మా గుండంకులు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నాడు, ప్రియా కూడా ఉంది. మరి ఎవరు పోతారో చూడాలి. ఎవరు పోవాలనుకుంటున్నావు? ప్రియా వెళ్ళిపోవాలి బ్రో, లాస్ట్ వీకే పోవాల్సింది. అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వలన సంథింగ్ దేని వలన అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో. నా ఫేవరెట్ కంటెస్టెంట్ బ్రో అలకే చిట్టి పికిల్స్ వస్తుంది వైల్డ్ కార్డ్ లో, అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం. బ్రో నిజంగా తనుజ గేమ్ చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్లెల అనుబంధం మంచిగా నడుస్తుంది బ్రో. దాంట్లో గోరింటాకు మూవీ చూసినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. సుమన్ శెట్టి గారితో తనుజ గారిది, తమన్నా కాదు తనుజ. నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు. ఏం చెప్పాను, పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను, తీసేశారు. మళ్ళీ తర్వాత అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు.
అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు అంతే. మరి అట్లే ఉంటది. రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడంలో తప్పలేదు. మనోడు సేవ్ చేయలేడు కదా, శ్రీజాన్ చేసిండా అయితే శ్రీజాన్ చేయడంలో తప్పలేదు. ఈ రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు కదా. లాస్ట్ టైం అభిజిత్ మోనాల్ అఖిల్ ఎట్లా ఉందో ఈసారి అట్లా ఉందా? అంతకు మించి యాక్చువల్గా రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అసలు దానికి యాంగిల్సే లేవు. అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు. ఊరి బయట ఒకడు, వీధి చివరి ఒకడు, ఊరి చివరి ఒకడు, బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు. అంటే ఇప్పుడు బయట కూడా చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి. మరి ఎంతవరకు కరెక్టో అర్థమైతలేదు. ఈ టైంలో అంటే తను ఈ టైంలో బయటపడ్డది కదా, ఈ టైంలో బయటపడ్డది కాబట్టి తనకు ఈ టైంకి వస్తుంది. అది చాలా వరకు కరెక్ట్ కాదు. బయటకు వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే కరెక్ట్. తన లోపల ఉంది కదా అని చెప్పేసి, పులి బోన్ లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు బయట కూర్చోటం ఎట్లా? పులి బయటకు వచ్చినప్పుడే మాట్లాడదాం. అంటే తన పులి అని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాన్యుయల్ గేమ్ ఎలా? ఓకే బ్రో, ఇమాన్యుయల్ గేమ్ మంచిగానే ఉంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్. ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది. మనోడు చాలా కష్టపడుతున్నాడు. సుమన్ శెట్టి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా స్వామి. ఆయన అన్ఫేర్ గా బయటకు తీసేస్తున్నారు ప్రతి గేమ్. మొన్న ఏదో అది చక్రం భూచక్రం మీద ఉంది, అది అన్ఫేర్ గా తీసేశారు. ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది, అది అన్ఫేర్ గానే తీసేసింది ప్రియా. అసలు ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష పడుతుందో అర్థమైతలేదు. ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు, నా వల్ల తప్పు అయిపోయింది సారీ అంటే, అమ్మ నాకు ఓనర్ ఇచ్చేస్తా అంటే నేను సారీ ఒప్పుకుంటా అన్నాడు. మామూలుగా ర్యాంప్ ఇచ్చిండు మనోడు. హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్ లో, బానే ఉంది. ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా అయింది మనోడు కూడా. బానే ఉంది బ్రో. గుండమా వెళ్ళిపోయింది కదా మనీష్. నిజంగా మనోడు నేనే తెలివైన అనుకున్నాడు. ఆయన అంత తెలివిగా ఫస్ట్ వెళ్ళిపోయినంటే ఆయన కన్నా మంచి తెలివైన వాళ్ళు లేడు ఇంకోటి. అది నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంకా రాలేదు బ్రో. యాక్చువల్ గా అగ్ని పరీక్షలో నాగప్రశాంత్ ఉండే. అబ్బా నాగుపా ముక్క అటు వేసిందో అనుకుంటే నాగప్రశాంత్ ఉండే. 2 స్టార్లు ఇచ్చి పుష్పం చేసిర్రు పాపం అతన్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ప్రియా 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 చంపొద్దే బయటకు వస్తారు. అయినా వైల్డ్ కార్డ్ లో తన పేరు ఏదో ఉంటది, సీరియల్ యాక్టర్ తను వస్తుంది. ఆ తర్వాత అలకేచెడ్ బెకిల్ పాపల్స్ వస్తుంది. ఏమో వాళ్ళ పేర్లు తెలియదండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంతే, అదే కావాలి కదా, ఆమెనే కావాలి కదా. పాప కండలు బాగుంటాయి అందుకని చెప్పేసి మా పాపే కావాలి. పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు, అలకే జిడిపిగిల్సే కావాలి. పాయింట్ కి వచ్చేస్తాం. పాప కండలే బాగుంటాయి. నేను గుండెల మీద చూడకు, కండలే బాగుంటాయి అంటున్నా. చూస్తున్నా. ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు. తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత, ఇమ్మానియేల్ తనుజ లవ్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాట ఎక్కువ వినిపిస్తున్నాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాట నేర్చుకున్న బిగ్ బాస్ 9 ద్వారా. అంటే ఒకటి పతివత్రి పుణ్యశ్రీ అదొకటి అని, గాజులు వేసుకున్నా అనేటాలు కానీ, సో లత్కూర్ అనే పదాలు, ఈ 3 పదాలు బిగ్ బాస్ 9 లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో. దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను. నేను కూడా బూత్ ఎట్లా నేర్చుకోవాలని. ఎలా అనిపించింది? అదే అండి, ఈ 3 పదాల మీద నామినేషన్ జరిగిందన్న. సో మన రీతు చౌదరి పదం వాడింది, దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది. హరిత హరీష్ లత్కరన్ అన్నాడని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది. సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయడం. ఒకటి టీనేజ్ అంటే ఓనర్స్ వచ్చా టెనెంట్స్ నడుస్తుంది కదా. సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది నా వాళ్ళ నుంచి అయితే. కానీ కామన్ మ్యాన్స్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కామన్ మ్యాన్స్ లాగా అనిపిస్తలేదు, సెలబ్రిటీ లా ఫీల్ అవుతారు. ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జునకు అపోజిట్ మాట శ్రీజ కానీ, ప్రియా శెట్టి కానీ కాళ్ళ మీద కాలు వేసుకుంటారు. కానీ మీ రేంజ్ ఏంది, మీ వాల్యూ ఏంది? సో ఈవెన్ సెలబ్రిటీస్ సుమన్ శెట్టికి ఉన్నంత నిజం ఒక సుమన్ శెట్టి మీ వీడియో పెడితేనా 10 million వ్యూస్ వస్తున్నాయి. ఆయన రేంజ్ అలాంటి అనేది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాగా అనిపిస్తుంది. రీతు చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది కదా, మరి పవన్ గారికి ఒక పవర్ ఇచ్చారు, ఒక ఛాన్స్ సేవ్ చేయమని, ఒకరిని సేవ్ చేయమని చెప్పేసి. ఆయన రీతుని చేద్దాం అనుకున్నారు, కానీ శ్రీజ అని అన్ఫార్చునేట్లీ చేశారు. మీకు ఎలా అనిపించింది అక్కడ? ఆ దెబ్బతోనే నిజంగా డిమ్ అండ్ పవన్ అనుకున్నాము. అంటే రీతు చౌదరికి డెమ్మన్ కి ఇద్దరు లవ్ ట్రాక్ నడుస్తుంది కదా. ఎందుకంటే డెమ్మన్ క్యాప్టెన్ అవ్వడానికి కారణం ఎవరు? రీతు చౌదరి. సో రీతు చౌదరికి సేవ్ అవుతాడేమో, డిమాండ్ పవర్ వచ్చి కాబట్టి రీతు చౌదరి సేవ్ అవుతామో అనుకున్నా. కానీ ఒక్క దెబ్బతోనే తన గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇక్కడ. ఎందుకంటే
అట్టనే మళ్ళీ ఈమె హెల్ప్ చేసింది కాబట్టి ఆయన కూడా ఆమెకి హెల్ప్ చేస్తాను అనుకున్నాం. కానీ ఒక్కసారి తను శ్రీజకి హెల్ప్ చేయడం ద్వారా అరే ఈయన కూడా మైండ్ సెట్ ఉంది, ఈయన కూడా ఆలోచిస్తాడు, ఈయన ఒక డ్రామాలో లేడు, ఈయన ఒక మ్యానిపులేషన్ లో లేడు అనే ఉద్దేశంతో నమ్మకం అనేది ఈ రోజు అయితే డిమాండ్ పవర్ కి చాలా మంచి గ్రాఫ్ ఉంది, మంచి ఓటింగ్ కూడా నిజం. ఈ నామినేషన్ లేకపోయినా పోయినా కూడా చాలా మంచి రెస్పెక్ట్ అయితే నాకైతే కలిగింది, జనం చెప్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. ఈ పులియరా బ్యాచ్ అయితే స్క్రిప్ట్ లా కనిపిస్తుంది నాకైతే. శ్రీజ ఎప్పుడు చూసినా ఏదేదో మారుతుంది, సంబంధం లేకుండా మారుతుంటది. ఈవెన్ నాగార్జున నిన్న చెప్పిండు, సండే రోజు చెప్పిండు, ఆ డిమాండ్ పవన్ కి తన నచ్చలేదు క్యాప్టెన్సీ అన్ఫేర్ గా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను. నేను ఒకేసారి నేను మళ్ళీ గేమ్ ఆడతాను డిమాండ్ పవన్ చెప్పిండు. ఆయన సరే ఈమెకు సంబంధం లేకుండా ప్రధాని ఏలు పెడుతుంటే ఎందుకు అర్థం కాదు. నిజంగా తూ మారుతుండే ఆ ప్రియా శెట్టి ఆ శ్రీజను చూసిన ప్రతిసారి అది ఎందుకు రా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసేస్తున్నాను నేనైతే. సుమన్ శెట్టిని, తనుజాని, ఇమ్మానియల్ని, భరణిని చూసినప్పుడు చూడాలనిపిస్తుంది. చెప్పన్నా అది నాకు తెలియదు అన్న, నీకు తెలుసు ఓటీపీ ఛానల్ అంటూ నేనైతే అనట్లేదు అనమాట. సో నాకైతే అనిపిస్తుంది శ్రీజ అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా. శ్రీజ కానీ ప్రియా శెట్టికి ఎందుకో అంత ఓవర్ యాక్టింగ్, ఏదో బిగ్ బాస్ 1 నుంచి నేనే ఫాలో అవుతున్నా, బిగ్ బాస్ ని వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు, కానీ చాలా ఓవర్ యాక్టింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ చాలా ఓవర్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అనే ఫీలింగ్ నాకు కలిగింది అన్న. నాకు అది ఓపెన్ చెప్తున్నా. ప్రియా శెట్టి గారికి చెప్తే కదా ఇందాకనే వరస్తుందని, అసలు చూడబుద్ధి అవట్లేదు. తను అందరు ఏమంటూ అందంగా ఉంది అని కామెంట్ పెడుతున్నారు. అందం లేదురా బాబు, ఆంటీ లాగా ఉందిరా తను చూడడానికి. అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీ నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు ప్రియా శెట్టి అందంగా ఉంది అందంగా లేదు, తను ఆంటీ లాగా ఉంది, చూడబుద్ధి కూడా నాకు అవ్వట్లేదు. సో ఇంకా తనుజ చాలా బాగుంది. సంజన కూడా తను ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది, కానీ తనుజ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాకు కావాల్సిన మీ రిక్వెస్ట్ అంతా అలాగే చుట్టి పిక్కలు తీసుకొస్తే ఇంకొద్ది టీఆర్పీ ఎక్కడికి తీసుకెళ్తాం. మనసు అంటే అందం ఉంటాయి కదా. సో ఉప్పల బాలిని అలాగే చుట్టి ఉప్పల బాలి ఒక వీడియో పెడితే 10 మిలియన్స్ పోతాయి అన్న. అటువంటి వ్యక్తులు మీరు తీసుకున్న టీఆర్పీ ఎక్కడో లేస్తుంది. అలాగే చుట్టి పిక్కలు చెట్టుంది, కొంచెం యూత్ బాగా అంటే మనోడు కూడా ఆట ఆడు కాబట్టి అటువంటి వాళ్ళు చూసారు కాబట్టి బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. ప్రియాకను శ్రీజకి గట్టిగా ఇచ్చి పడేసింది, మాట్లాడి కూడా చేసింది ఎవరు సంజన ఎలిమినేషన్ లో. అవును, గట్టి పాయింట్స్ పెట్టి అదే మీరు నాకైతే అట్లా అనిపిస్తుంది. సంజన భయపడి వెళ్ళిపోతుంది, శ్రీజతో డిపెండ్ చేయలేకపోతుంది. నీతో మాట్లాడమ్మా నీ పక్కకి వెళ్ళిపోతా అంటే నీళ్ళు తాగండి మేడం దగ్గు వస్తుంది, కానీ శ్రీజన్ వార్నింగ్ ఇచ్చింది. కానీ శ్రీజ కరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అంటే రీతు చౌదరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డ బయటకు ఏడ్చింది, అట్టు ఇచ్చింది. నిజంగా రీతు చౌదరి ఇమ్మానియల్ చాలా గట్టిగా డిపెండ్ చేస్తారు శ్రీజని. శ్రీజ ఏమంటే నాకు మంచి మాట్లాడతా, నాకు వాచ్ ప్యూరియం ఉంది, నేను డిపెండ్ చేస్తా. ఇక్కడ మాటలతో పని కాదమ్మా, వర్క్ కావాలా, వర్క్ చేసేటానికి వాల్యూ ఉన్నది. ఇక్కడ సుమన్ శెట్టికి అసలు నిజంగా ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడు, ఒక్కసారి తను గేమ్ ఆడటం చూస్తుంటే విపరీతమైన సింపతి గెయిన్ అయిపోయింది అనమాట. ఈయన టాప్ 2 క్యాండిడేట్ అవునాను కదా, టాప్ 2 టాప్ 3 క్యాండిడేట్ తను ఎవరు కొట్టలేడు. 100% ఇమ్మానియల్ వర్సెస్ సుమన్ శెట్టి నడుస్తుంది ఫైనల్ గా. ఇంకా మన తనుజ బాగుందన్న, నిజంగా చాలా అన్న. నిజంగా చాలా అంటే చాలా మంది రీతు చౌదరి డిమోన్ యొక్క లవ్ స్టోరీ కన్నా కూడా వీళ్ళిద్దరు లవ్ అంటే కామెడీ చాలా బాగుంది. తనుజ ఇమానియల్ చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. చాలా కామెడీ ఉంది, నవ్వు వస్తుంది. ఇమానియల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏమైనా ఉన్నా కానీ కామెడీ మాత్రం చాలా బాగుంది. ఒక జబర్దస్త్, ఒక ప్రేమ సినిమాలు, ఒక జాతిరత్నం సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఎవరు అంటే ఇమానియల్. ఒకటి ఏంటంటే అన్న, కామెడియన్స్ ఎప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ చరిత్ర కప్పు కొట్టలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది సుమన్ శెట్టి ఇక్కడ ఇమానియల్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి భరణి గారిది తనుజ గారి రిలేషన్ ఎలా అంటే ఫాదర్ అండ్ డాటర్? అవును, అది చాలా ప్యూర్ గా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే భరణి గారు శివాజీ లాగా ఉంటాడు. మనం చూసిన బిగ్ బాస్ శివాజీ ఎలా ఉంటాడు, తను అలాగే అంటే ఒక హౌస్ పెద్దోలాగా ఉంటూనే కానీ కొద్దిగా భయపడుతున్నారు. వీళ్ళకి గెలిపితే మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అవుతుందని కొద్దిగా భరంగా భయపడతారు. కానీ చాలా జెన్యున్ పర్సన్. వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా అనిపించి చూడడానికి కూడా అది ఎంత క్యూట్ గా ఉంటుంది అన్న ఫీలింగ్ అనేది. వీళ్ళ జెన్యున్ పర్సన్ అన్న. ఇమ్మానియల్ జెన్యున్ పర్సన్, భరణి జెన్యున్ పర్సన్, సుమన్ శెట్టి జెన్యున్ పర్సన్, తను కూడా చాలా జెన్యున్ పర్సన్. ఫేక్ అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజ, ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్. ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటుంది బిగ్ బాస్, కలకలలాడతాను నేను కోరుకుంటున్నాను. ప్రియా శెట్టి 100% అవుతుంది. తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన 100% తను బయటకు పంపించే వరకు వదిలేను తను అయితే. చెప్తిగా టాప్ అయ్యి నిన్న తనుజ వచ్చేసి భరణి గారికి ఇమాన్యుయల్ గురించి కొంచెం క్యూట్ గా చెప్తుంది కదా, అంటే కంప్లైంట్ ఇస్తుంది. ఎలా అనిపించింది? బాగుందన్న, నిజంగా చూడండి చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. తనుజ గారి యొక్క క్యూట్నెస్ కానీ ఇమ్మానియల్ యొక్క టైమింగ్ కానీ చాలా బాగుంది. చూసే వాళ్ళకి కూడా అరే చూడొచ్చురా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అయితే. నిన్న అయితే కొన్ని బూత్ పురాణం 3 పదాలు వాడిరన్న. పతివత్రి అది అన్నారు, అది గాజులు వేసుకున్నారు అన్నారు, అట్లా కొన్ని లత్కూర పదాలు వాడిరు. అటువంటి వాడుకుంటే బాగుంటుంది నేషనల్ షోలో అని కోరుకుంటాను అంతే.